మునక్కాడ కూర. అవునండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల మునక్కాడ కూరకు కావలసిన పదార్థాలు: రొయ్యలు 200 గ్రాములు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మరి రొయ్యల మునక్కాడ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించాలి, ఆయిల్ వేద్దాం. ఆయిల్ మటుకి కంపల్సరీ వేడి ఎక్కకే వండాలి వంట, లేకపోతే మనకి చల్లగా ఉండేటప్పుడు వేస్తే టేస్ట్ బాగా రాదు. ఓకే, మీ నెక్లెస్ అవి బాగున్నాయండి. బాగున్నాయా? బాగుందండి. మీకోసమే వేసుకొచ్చాను. అవునా, అయితే ఇచ్చేయండి, నా కోసమే ఇచ్చేస్తాను. గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను నాకు ఇచ్చారా లేదా అనేది. చెప్పండి తప్పకుండా. సో ఇప్పుడు వేడెక్కిందండి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనకి అందరికి తెలిసిందే, కొంచెం వేగాలి అంటే ఉప్పు వేసుకోవాలి. ఓకే, అంటే ఆనియన్స్ సరిపడంత ఉప్పే వేస్తున్నాను. ఇవి కొంచెం ఇప్పుడు వేగాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కాసుల పేరు తెలుసు, కానీ మీరు కాసుల పేరు లాంటిది అలాంటి పేరు ఏదో వేసుకున్నట్టున్నారు. ఇది దీనికి కూడా ఒక పేరు ఉంది, దశావతారాలు. ఇందులో ఒక 10 బిళ్ళలు ఉంటాయి చూసారా, దశావతారాలు. అంటే అంతమంది అమ్మవార్లలో? లేదు, దశావతారాలు. అవతారము అలా మీరు శంకు చక్రాల లాగా అవన్నీ ఒక్కొక్కటి పెట్టుకున్నారు. అందులో వస్తాయి 10. ఒకసారి చూడొచ్చండి. తప్పకుండా. అంటే మా వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు దాన్ని. అవునా? చేతిలో పట్టుకుంటే. ఈయనెవరు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి. ఓకే, మిగతా ఇవన్నీ శంకు చక్రము, రామబాణం, రాముడు అవతారం అన్నమాట. వావ్, కృష్ణ అవతారం. కొత్తగా వెరైటీగా ఉంది ఇది. చక్కగాని. థ్యాంక్ యూ. సో మనం మాట్లాడే లోపల మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఒక పచ్చిమిరపకాయలు వేసాను. ఓకే, సో నెక్స్ట్ కరివేపాకు. కంపల్సరీ కరివేపాకు వేయాలి. ఓకే, మాకు ఆంధ్రాలో రొయ్యలు ఇలా పచ్చివి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్రెష్వి బతికినాయి. సో మాకు రొయ్యల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ అన్ని వేసుకొని తింటాము. ఇది మటుకి ఫంక్షన్స్ అప్పుడు, పెళ్లిళ్ళప్పుడు, ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ మునక్కాడలు కూడా ఇంట్లో చెట్టుకుంటున్నాయి. రొయ్యలు ఎప్పుడు ఆన్ ది స్పాట్ మాకు దొరికిపోతుంటాయి అనమాట. అయితే మేము నర్సాపురంలో రొయ్యలు ఎప్పుడు ఫ్రెష్ గా దొరుకుతూనే ఉంటాయండి. నర్సాపురం దగ్గర నాది అసలు పేరుపాలెం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏంటి అక్కడి నుంచి వచ్చారా? అక్కడి నుంచి వచ్చాను, కానీ ఇక్కడ వనస్థలపురంలో ఉంటాము. అక్కడి నుంచి ఊరి నుంచి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే, రొయ్యలు తెచ్చుకోవాలంటే అవి రొయ్యలు క్లీన్ చేసేసిన తర్వాత వాటిలో ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తాం. ఆ నీరంతా ఇంకిపోయాక ఉప్పు వేయటం వల్ల, పసుపు వేయటం వల్ల ప్రిజర్వేటివ్ అయిపోతుంది. సో మేము ఇంటికి వచ్చి జర్నీ చేసి ఇంటికి వచ్చిన 2-3 డేస్ అయినా మేము పెట్టేసేసి వాడుకుంటాం. ఇప్పుడు మీరు అలాగే చేశారా? ఇది అలా చేసి తీసుకొచ్చా, ఎందుకంటే జర్నీలో రొయ్యలు తొందరగా పాడైపోతాయి. రొయ్యలు మీ ఊరు నుంచి తీసుకొచ్చారా? సో ఇది మీ ఊరు చెరువు రొయ్యలు అంతేగా? అంతే. మీకోసం స్పెషల్, నా కోసం. మరి మరి పెట్టేదేదో మంచిగా పెట్టాలి, చెప్పాను కదా. నెక్స్ట్ కారం వేస్తున్నాను. అంత పచ్చిమిరకాయలు అవి ఉండి కారం అందుకే తగ్గించేస్తారు. అసలు చుట్టాలు వస్తున్నారన్నా, ఇంటికి అల్లుడు వస్తున్నారన్నా ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి నేను ఇప్పుడు చుట్టాన్నో అల్లుడినో ఏదో తెలియట్లేదు. మాకు చుట్టాలు. అవునా? మీకు చుట్టాలు. మీరు ఏదో చెప్పేస్తున్నారు ఈ గ్యాప్ లో. అల్లుడు. సో ఇప్పుడు ఉడకపెట్టిన ములక్కాడలు వేస్తాం. ఉడికించి తీసుకొచ్చారు. ఇవి కూడా ఉడికించి వచ్చారా? లేదండి, ఇక్కడికి వచ్చాక ఉడికించుకున్నారా? ఓకే, మీ చెట్లో కాయలేనా అండి ఇవి? ఇవి మా చెట్టు కాయలండి. నాకు చిన్న స్థలమైన అందులో ఒక మామిడి చెట్టు, ములక్కాడ చెట్టు, కరివేపాకు చెట్టు కంపల్సరీ దానివే తీసుకొని వాడతాను నా వంటల్లో వాడేటప్పుడు. మీరు అంటే మీకు వంటకి అవి తీసుకున్నారని కాదు, కానీ ఇంటికి అలాగా ఒక 3 చెట్లు 4 చెట్లు, ఎందుకంటే చాలా యూజ్ కదా. డెఫినెట్ గా అండి.
మన గ్రీన్ సిటీ అన్నారు కదా, డెఫినెట్ గా గ్రీన్ సిటీ అయిపోతుంది. ఎందుకంటే అలాగే మీరు చెప్పినట్టు ఇంటికి గ్రీన్ సిటీని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నాది కార్నర్ హౌస్ అన్నమాట, మొత్తం చెట్లు ఉంటాయి నా దగ్గర. అవునా, వెరీ గుడ్ అండి. నాకు చాలా ఇష్టం అలాగంటే పూల తొట్లు అవి పెట్టుకునేదాన్ని నేను. సో బాగుంటుంది అలా, ఇంటికి ఒకరు అలా పెట్టుకున్నా చాలు, 2 చెట్లు అలా పెట్టుకున్నా బాగుంటుంది. సో ఇప్పుడు వాటర్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ అంతా ఆయిల్ కాదా, వాటర్ అంతా ఇంకాలండి? కొంచెం ఉడకాలి, ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్ని కూడా రొయ్యలకి ములక్కాడలకి పట్టాలి కదా. మూత పెట్టాలా? మూత పెట్టాలి. కొంచెము ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే ఓకే. అల్లం వెల్లిపాయ ఒక్కటే వేసాము ఇప్పుడు దాకా, అది దానికి పడుతుంది. ఓకే, ఒకసారి చూద్దాము. ఓకే, ఆయిల్ తేలినట్టుంది. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా పొడులు వేద్దాము. ఫస్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి, దేంటిది? జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు, పచ్చిమిరకాయ మునక్కాడు చీట్ చేసినట్టు అలాగే మీరు జీడిపప్పు కూడా రొయ్య అని చీట్ చేసి పెట్టించేస్తారు. ఇంకా జీడిపప్పు మీరు నానబెట్టినట్టున్నారు కదా? అవునండి, ఎందుకంటే వేడి వాటర్ లో నానబెట్టి ఉంచితే ఇప్పుడు జీడిపప్పు మంచిగా సాఫ్ట్ అయ్యి తినేటప్పుడు మనకి స్మూత్ గా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి. ఓకే, స్వీట్ రాదా అండి? అందుకే తక్కువ. సో మీరు ఫినిషింగ్ వచ్చారంటే అది అయిపోయినట్టే. అంటే నేను కొత్తిమీర కూడా వేసి కొంచెం ఒక 2 సెకండ్స్ దమ్మిస్తాను. 2 సెకండ్స్ దమ్మిస్తారా? అంటే దానికి అన్నిటికి మసాలా పట్టాలి కదండి. అంటే ఇలాగండి? ఆ దమ్ము కాదు, ఆ దమ్ము కాదు. దమ్ బిర్యానీకి ఇచ్చినట్టు కూడా కాదు, జస్ట్ మూత వేసి కొంచెం 2 సెకండ్స్. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ముక్కకి రొయ్యలకి పట్టాలి కదా. ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయింది, చూడండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? ఇదిగోండి, గ్యాస్ బంద్ చేసేద్దామండి. ఫైనల్గా వేడిగా ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్ గా కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల మునక్కాడ కూర తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఉడికించిన రొయ్యలు, కారం, ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నానబెట్టిన జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, రొయ్యల మునక్కాడ కూర రెడీ.